గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం. గురు పౌర్ణమి అనగా ముందుగా శాస్త్ర వేదాలు చెప్పినటువంటి ప్రకారంగా వ్యాస మహర్షి యొక్క పౌర్ణమిది వ్యాస పౌర్ణమి అని అంటారు. అయితే గురు పౌర్ణమి అనేది విశేషమైనటువంటి గురువులని పూజించడం. అయితే మనకు విద్య నేర్పిన వాళ్ళు కానీ, మనకు భక్తి మార్గంలో ముక్తి మార్గాన్ని ప్రసాదించిన వాళ్ళు కానీ ఎవరైనా మనకు గురువులతో సమానం కాబట్టి అలాంటి గురువులని మనం ఈరోజు సత్కరించి పూజించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడమే ఈ యొక్క వ్యాస పౌర్ణమి అనగా గురు పౌర్ణమి యొక్క విశేషమైనటువంటి విశిష్టత. అందులో భాగంగా మనకి కలియుగంలో సాయినాథుడు గురువు స్వరూపంగా వెలిసి మనందరికీ కూడా అంటే మానవులందరూ కూడా ఏదో ఒక చింతనతో ఏదో ఒక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారని చెప్పి తెలుసుకొని ఈ కలియుగంలో మనకందరికీ కూడా ఒక సన్మార్గంలో నడిపే విధంగా భక్తి మార్గంలో ఎల్లప్పుడూ భక్తి మార్గంలో ఉండడానికి ముక్తిని ప్రసాదించడానికి సాయినాథుడు కలియుగంలో మనకు గురువు యొక్క రూపంలో వెళ్తాడు. కాబట్టి అలాంటి గురువుని మనం ఈరోజు సాయి బంధువులందరూ భక్తులందరూ కూడా మరియు సాయి సేవకుల ద్వారా సాయి మందిరం యొక్క ట్రస్ట్ మెంబర్ల ద్వారా అందరి ద్వారా కూడా ఇలాంటి సాయి భజన మండలి ద్వారా ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని మహావైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ప్రతి ఒక్కరూ ఈరోజు దర్శించిన వారందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క సంపూర్ణ ఆశీస్సులు, అదేవిధంగా వ్యాస మహర్షి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలి, వారికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్.